హలో గైస్, జోసా సిక్స్త్ రౌండ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనకి ఐఐటి అండ్ ఎన్ఐటికి సంబంధించినటువంటి అడ్మిషన్ ప్రాసెస్ ఈ కౌన్సిలింగ్ ప్యాటర్న్తో కంప్లీట్ అయిపోయిందని చెప్పొచ్చు అనమాట. ఇంకెలాంటి రౌండ్స్ అయితే ఉండవు. ఈ సిక్స్త్ రౌండ్స్లో సీట్లు ఏమన్నా చేంజ్ అయితే అది ఫిక్స్ అయిపోతుంది అనమాట. అండ్ అలాగే ఎవరికైతే సీట్ ఇష్టం లేదో వాళ్ళైతే సీశాబ్ కౌన్సిలింగ్కి అయితే వెళ్ళొచ్చు అనమాట. వన్స్ మీరు సీశాబ్ కౌన్సిలింగ్కి అటెండ్ అయినట్లయితే అందులో సీట్ అలాట్ అయితే మీకు ఇక్కడ ఉన్నటువంటి సీట్ అయితే క్యాన్సిల్ అయిపోతుంది. అండ్ ఇంకోటి, ఆఫ్టర్ సిక్స్త్ రౌండ్ మనం ఏం చేయాలనేది అయితే చాలామందికి కన్ఫ్యూజన్ అయితే ఉంది. ఇంతకుముందు మనకి నోటిఫికేషన్ ప్రాసెస్లో 6 రౌండ్స్ కంప్లీట్ అయిన తర్వాత మనకి 29th వరకు అయితే టైం ఇచ్చారు. ఆ 29th వరకు మనం ఫిజికల్లీ ప్రజెన్స్ అయ్యి మన యొక్క సర్టిఫికేట్లు వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. అండ్ ప్రొవిజనల్ కన్ఫర్మేషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి అన్నారు. బట్ ఈసారి మాత్రం ఫిజికల్ ప్రజెన్స్ అనేది తీసేశారు. ఇప్పుడు ఓన్లీ ఆన్లైన్ ద్వారానే మనం రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. సో సిక్స్త్ రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత ఎవరెవరు ఏం చేయాలి, సో ఏ విధంగా ప్రొసీజర్ ఉంటుందని చెప్పేసి ఈ వీడియోని అయితే చేస్తాను. ఈ వీడియోని అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే ఫార్వర్డ్ చేయండి. ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. హలో గైస్, చూసారా, ఇదనమాట ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ద క్యాండిడేట్స్. ఇప్పుడు ఆల్రెడీ జోసా 6 రౌండ్స్ కంప్లీట్ అయినాయి కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలనే దాని గురించి ఈ వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. సో మీరు ఒకసారి అయితే కేర్ఫుల్గా వినండి. సో ఇప్పుడు చూస్తే ఆన్లైన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఫర్ ఫస్ట్ టైం అలాటీస్ ఇన్ రౌండ్ 6 అంటే 1 నుంచి 5 రౌండ్ల వరకు ఎవరికైతే సీట్ అలాట్ అవ్వకుండా ఇప్పుడు 6th రౌండ్లో సీట్ అలాట్ అయిందో వాళ్ళు చేయాల్సిన పని అనమాట ఇది. సో ఆఫ్టర్ డిక్లరేషన్ ఆఫ్ సీట్ అలొకేషన్ ఆఫ్ జోసా రౌండ్ 6 ఆన్ November 18, 2021, the candidates who have been allotted a seat first time in JOSA's round 6 have to do online reporting through JOSA portal. అంటే రౌండ్ 6లో ఫస్ట్ టైం సీట్ అలాట్ అయిన వాళ్ళు, అంటే రౌండ్ 1లో అలాట్ అయింది, రౌండ్ 2లో చేంజ్ కాలేదు, 3లో చేంజ్ కాలేదు, 4, 5లో కూడా చేంజ్ అవ్వకుండా 6లో చేంజ్ అయింది అనుకోండి, వాళ్ళు అవసరం లేదనమాట. సో రౌండ్ 1లో మనకు అలాట్ అయినప్పుడు యాక్సెప్టెన్స్ చేస్తాము, అది యాక్సెప్టెన్స్ అయిపోయిన వాళ్ళు ఇది చేయాల్సిన పని లేదు. ఓన్లీ ఇంతవరకు ఒక్కసారి కూడా ఏ రౌండ్లో కూడా సీట్ అలాట్ అవ్వకుండా ఓన్లీ 6th రౌండ్లో అలాట్ అయిన వాళ్ళు ఏం చేయాలంటే ఇప్పుడు ఆన్లైన్ రిపోర్టింగ్ చేయాలన్నమాట. అది కూడా ఎప్పుడు చేయాలి? సో ఇక్కడ చూడండి, టైం ఇచ్చాడు. బై డిపాజిటింగ్ ద సీట్ యాక్సెప్టెన్స్ ఫీ, అప్లోడింగ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ లేటెస్ట్ బై 17 hours ఆఫ్ November 19 ఈవినింగ్ 5 PM లోపు అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఏంటది? సీట్ యాక్సెప్టెన్స్ ఫీ పే చేయాలి. SC ST వాళ్ళు అయితే ఆల్రెడీ 15,000 అయితే పే చేశారు. సో తర్వాత ఆ సీట్ యాక్సెప్టెన్స్ అయిపోయిన తర్వాత రౌండ్ బై రౌండ్ చెక్ చేసుకుంటున్నారు అనమాట. ఇప్పుడు ఫస్ట్ టైం అలాట్ అయింది 6th రౌండ్లో ఎవరికైతే ఫస్ట్ సీట్ అలాట్ అయిందో వాళ్ళు మాత్రం సీట్ యాక్సెప్టెన్స్ ఫీ అయితే పే చేయాలి. అండ్ క్వెరీస్ కోసం ఏమో రేపు, అంటే నెక్స్ట్ November 20 వరకు అయితే 20 ఈవినింగ్ 5 కల్లా అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఏమైనా చేంజెస్ కానీ ఏమైనా సర్టిఫికేట్లు అప్లోడింగ్లో ఏమైనా ప్రాసెస్లో మిస్టేక్స్ ఉంటే మాత్రం కరెక్షన్ చేసుకోవడానికి. సో ఇంకా మిగతా వాళ్ళు ఏం చేయాలో చూడండి. ఫర్ ఆల్ ద క్యాండిడేట్స్ అలాటెడ్ సీట్స్ ఇన్ రౌండ్ 1 to 6, 1 నుంచి 6 వరకు సీట్ అలాట్ అయినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో దేర్ విల్ బీ ఆన్లైన్ రిపోర్టింగ్ ఫర్ ప్రొవిజనల్ అడ్మిషన్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫిజికల్ రిపోర్టింగ్. అంటే ఫిజికల్ రిపోర్టింగ్ లేకుండా ప్రొవిజనల్ అడ్మిషన్ కోసం రిపోర్టింగ్ ఫర్ ది ప్రొవిజనల్ అడ్మిషన్. సో బై పేయింగ్ పార్షియల్ అడ్మిషన్ ఫీ డ్యూరింగ్ November 20 to November 24. అంటే ఫస్ట్ రౌండ్ నుంచి 6th రౌండ్ వరకు సీట్లు అలాట్ అయిపోయినాయి. ఆల్రెడీ సీట్ అలాట్ అయింది కాబట్టి సీట్ యాక్సెప్టెన్స్ కూడా చేసుకున్నారు. వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు 6th రౌండ్లో ఫ్రెష్గా సీట్ అలాట్ అయిన వాళ్ళు కూడా యాక్సెప్టెన్స్ చేశారు, వాళ్ళు కూడా మళ్ళీ ఇది చేయాలి. ఏం చేయాలి ఇప్పుడు? రిపోర్టింగ్ ఫర్ ప్రొవిజనల్ అడ్మిషన్. సో ఫిజికల్ ప్రజెన్స్ బదులుగా మనం ఫీ పే చేయాల్సి ఉంటుంది. దీన్ని పార్షియల్ అడ్మిషన్ ఫీ అంటారు. ఇది November 20 నుంచి November 24 వరకు అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఎవరెవరు ఎంత పే చేయాలి, ఏ విధంగా పే చేయాలి అనేది కూడా కింద డీటెయిల్గా ఉంది, ఒకసారి చూడండి. ప్రొసీజర్ ఫర్ డిపాజిటింగ్ పార్షియల్ అడ్మిషన్ ఫీ. ద క్యాండిడేట్స్ హూజ్ డాక్యుమెంట్స్ హ్యావ్ బీన్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ ఇన్ ఎనీ ఆఫ్ ద జోసా రౌండ్ 1 to 6. ఇంతకుముందు 1 నుంచి 6 రౌండ్ల వరకు సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ఆల్రెడీ చేసేసుకున్నారు కొంతమంది. దాన్ని మనం ఏమంటాం? సీట్ యాక్సెప్టెన్స్ అంటాము. ఆ సీట్ యాక్సెప్టెన్స్ కంప్లీట్ అయిపోయిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, అలాగే రౌండ్ 6లో ఫ్రెష్గా సీట్ అలాట్ అయిన వాళ్ళు కూడా సీట్ యాక్సెప్టెన్స్ చేసుకొని కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏం చేయాలంటే, దే ఫైండ్ ద ఆప్షన్ అడ్మిషన్ అండ్ పార్షియల్ ఫీ పేమెంట్ టు డిపాజిట్ పార్షియల్ అడ్మిషన్ ఫీ ఇన్ దేర్ లాగిన్ జోసా పోర్టల్. మీ లాగిన్ జోసా పోర్టల్లో ఒకసారి చెక్ చేస్తే అడ్మిషన్ అండ్ పార్షియల్ ఫీ పేమెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది అనమాట. అక్కడికి మీరు క్లిక్ చేసి మీరు ఫీ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో అండ్ అలాగే ద క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు డిపాజిట్ ద పార్షియల్ అడ్మిషన్ ఫీ కంపల్సరీలీ లేటెస్ట్ బై 17 hours ఆఫ్ ది November 24 ఈవినింగ్ 5 PM కల్లా అయితే మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆన్ ద జోసా పోర్టల్ ఈ సెక్యూర్ దేర్ అడ్మిషన్. సో జోసా పోర్టల్ ద్వారానే మాత్రం మీరు ఆన్లైన్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది అనమాట. మీరు ఇంకెలాంటి థర్డ్ పార్టీ వెబ్సైట్ని అయితే మీరు అప్రోచ్ అవ్వకూడదు. ఓన్లీ జోసా పోర్టల్లోనే మీరు ఈ
ఆన్లైన్ రిపోర్టింగ్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో దీన్నే పార్షియల్ అడ్మిషన్ ఫీ అంటాం మనం ఇక్కడ. సో దే మస్ట్ రీడ్ ద ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్ అండ్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ కేర్ఫుల్లీ డిస్ప్లేడ్ ఆన్ ద డిస్ప్లేడ్ ఆఫ్టర్ ఆప్టింగ్ అడ్మిషన్ అండ్ పార్షియల్ ఫీ పేమెంట్. అక్కడ మీరు అడ్మిషన్ అండ్ పార్షియల్ ఫీ పేమెంట్ పైన క్లిక్ చేసినప్పుడు అక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే వస్తాయన్నమాట. ఆ ఇన్స్ట్రక్షన్ మీరు క్లిక్ చేసిన ఒకసారి చదువుకొని అవి యాక్సెప్టెన్స్ అయితే మీరు ఫీ పేమెంట్ అయితే చేసేయచ్చు అనమాట. ఇక్కడ జనరల్ కేటగిరీకి, జనరల్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీకి స్టూడెంట్స్కి అయితే 40,000 ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే 20,000 అయితే పార్షియల్ ఫీ పేమెంట్ అయితే చేయాల్సింది. ఇది కూడా ఓన్లీ జోసా పోర్టల్లోనే చేయాలి. ఎలాంటి థర్డ్ పార్టీ వెబ్సైట్స్ని అయితే మీరు అప్రోచ్ అవ్వద్దు. అండ్ నెక్స్ట్ పాయింట్ చూసినట్లయితే ఇక్కడ ఆన్ ద జోసా 2021 పోర్టల్ ద పార్షియల్ అడ్మిషన్ ఫీ క్యాన్ బి పెయిడ్ యూజింగ్ నెట్ బ్యాంకింగ్ ఆర్ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఆర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ చలాన్. సో ఈ కింది ప్రాసెస్లో దేని ద్వారా అయినా సరే మీరైతే పేమెంట్ చేయొచ్చు అంటున్నారు. దెర్ ఈజ్ నో నోట్ టు రిపోర్ట్ ఫిజికల్లీ ఎట్ ద అలాటెడ్ ఇన్స్టిట్యూషన్స్ అట్ దిస్ స్టేజ్. ఇలాంటి ఫిజికల్ రిపోర్టింగ్ అయితే చేయాల్సిన పని లేదు ఇన్స్టిట్యూషన్స్లో అంటున్నారు. అదైతే మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ ఇఫ్ ఎ క్యాండిడేట్ డస్ నాట్ పే పార్షియల్ అడ్మిషన్ ఫీ బై November 24, 5 PM, it will be treated as if the candidate not interested to taking admission in the allotted institutions and hence allotted seat will be cancelled. అంటే మీరు ఎవరైతే 24 November ఈవినింగ్ 5 లోపు ఫీ అయితే పే చేయరో, ఏది పార్షియల్ అడ్మిషన్ ఫీ 20,000 ఫర్ ఎస్సీ ఎస్టీ అండ్ 40,000 ఫర్ జనరల్ అండ్ ఓబీసీ, వీళ్ళు ఎవరైతే పే చేయరో మీ యొక్క సీట్ అయితే క్యాన్సిల్ అయిపోతుంది అని చెప్పేసి అంటున్నారు. అండ్ అలాగే ఇంతకు ముందు చేసినటువంటి 15,000 ఫీ ఏదైతే అంటే మీరు సీట్ యాక్సెప్టెన్స్ ఫీ ఎంతైతే పే చేస్తారో ఆ ఫీ అయితే మీకు రిఫండ్ అయితే చేయబడుతుంది అని చెప్పేసి అంటున్నారు అనమాట. సో ఇది ఇక్కడ ఇచ్చినటువంటి మనకి కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. However, such candidate will still eligible for the participation in CSAP special rounds after CSAP portal. సో ఇక్కడ చూసినట్లయితే ఫర్ మోర్ డీటెయిల్స్ మీకు ఇంకా మీ సీట్ సాటిస్ఫై కాకపోతే మీరు సిఎస్ఏబికి మీరైతే వెళ్ళొచ్చు అంటున్నారు అనమాట. సో అక్కడ ఈ పోర్టల్ మీద ఇక్కడ క్లిక్ చేస్తే మీకు దానికి వివరాలు అయితే ఇస్తామని చెప్తున్నారు. అండ్ అలాగే రిపోర్టింగ్ ఎట్ ద అలాటెడ్ ఇన్స్టిట్యూషన్. సో ఇక్కడ చూడండి మరి అలాటెడ్ ఇన్స్టిట్యూషన్కి ఎలాంటి రిపోర్ట్ చేయాలి అనేది. ఆఫ్టర్ పేయింగ్ ద పార్షియల్ అడ్మిషన్ ఫీ ద క్యాండిడేట్ షుడ్ విజిట్ ద respective allotted institution website for the further formalities for admission into the first semester of the session 2021-22కి సంబంధించినటువంటి సెమిస్టర్ 1 సంబంధించినటువంటి డీటెయిల్స్ కావాలంటే ఏం చేయాలి, ఇప్పుడు మీరు ఏ విధంగా అయితే పార్షియల్ ఫీ పేమెంట్ చేస్తారో చేసిన తర్వాత అది సక్సెస్ఫుల్ అయిన తర్వాత అప్పుడు మీరు ఏ ఇన్స్టిట్యూట్కి అయితే సీట్ అలాట్ అయిందో ఆ ఇన్స్టిట్యూట్ యొక్క పర్సనల్ వెబ్సైట్లోకి వెళ్ళాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఐఐటి జోధ్పూర్ అలాట్ అయింది అనుకోండి, ఐఐటి జోధ్పూర్ పర్సనల్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీరు దాన్ని చెక్ చేస్తే మీకు అక్కడ ఇన్ఫర్మేషన్ అయితే కనిపిస్తుంది అనమాట. సో డీటెయిల్స్ కాలేజీకి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటుగా అక్కడ ఉన్నటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే కోర్స్ వైజ్గా అండ్ అలాగే ఫస్ట్ ఇయర్ ఫీ డీటెయిల్స్ అవన్నీ తెలుస్తాయి అనమాట. మీకు సెమిస్టర్ ఫీజు ఎలా పే చేయాలి, మీరు ఎప్పుడు రిపోర్టింగ్ చేయాలి, ఏ విధంగా మీరు ఉండాలి అని చెప్పేసి అయితే మొత్తం అక్కడ కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి అనమాట. మీ యొక్క అలాట్ అయినటువంటి ఇన్స్టిట్యూట్ యొక్క పర్సనల్ వెబ్సైట్లోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ద క్యాండిడేట్ హూ హ్యావ్ పెయిడ్ పార్షియల్ అడ్మిషన్ ఫీ విల్ ఆల్సో బీ ఎలిజిబుల్ టు పార్టిసిపేట్ ఇన్ ద CSAP స్పెషల్ రౌండ్స్. ఫర్ మోర్ డీటెయిల్స్ రిఫర్ ద CSAP స్పెషల్ రౌండ్స్ బ్రౌచర్. సో అక్కడ పైన ఇచ్చినట్టు లింక్ ఏదైతే ఉందో csap.nic.in అందులోకి వెళ్తే మీరు ఆల్రెడీ ఇక్కడ పార్షియల్ అడ్మిషన్ ఫీ చేసిన వాళ్ళు కూడా CSAPలోకి అయితే అటెంప్ట్ చేయొచ్చు అంటున్నారు అనమాట. ఒకసారి దాన్ని క్లిక్ చేస్తే మీకు అక్కడ డీటెయిల్స్ ఉంటాయి. ఇదనమాట కంప్లీట్ డీటెయిల్స్. ఇక్కడ కొన్ని నోట్ పాయింట్స్ ఇచ్చారు. క్యాండిడేట్ హ్యావింగ్ ఏ సీట్ అలాటెడ్ and secured in the JOSA rounds by paying the partial admission fee participate in the CSAP special rounds. The seat upgradation in the special rounds will be automatically result into forfeit of the earliest seat. So candidate should take special care on the choice filling during CSAP special rounds. So ఇక్కడ కూడా మీరు మరి ఫస్ట్లో చేసినటువంటి ఏదైతే చాయిస్ ఫిల్లింగ్ ఉందో దాని ప్రకారం మీరు చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి మీ ఫీ పే చేశారు కాబట్టి ఇప్పుడు CSAPలో కూడా సీట్ అలాట్ అయితే అవి ఆటోమేటికల్గా మనీ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా మళ్ళీ ఆ కాలేజ్కి అయితే చేరిపోతాయి అనమాట. మన దానిలో అయితే అలాంటి వరి కావాల్సిన పని లేదు. సో ఇదనమాట కంప్లీట్ డీటెయిల్స్. ఇప్పుడు కన్క్లూజన్ అయితే చెప్తాను చూడండి ఒకసారి. మీరు ఇప్పుడు ఏం చేయాలంటే 6 రౌండ్స్ కంప్లీట్ అయినాయి కాబట్టి 1 నుంచి 5 రౌండ్ల వరకు ఎవరికైతే సీట్ అలాట్ అయ్యింది యాక్సెప్టెన్స్ చేసుకున్నారో వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలంటే పార్షియల్ అడ్మిషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. మరి 6th రౌండ్లో ఫ్రెష్గా సీట్ అలాట్ అయిన వాళ్ళు ఇంతవరకు ఒక్కసారి కూడా అలాట్ అవ్వకుండా ఈరోజు పెట్టినటువంటి 6th రౌండ్లో సీట్ అలాట్ అయిన వాళ్ళు ఏం చేయాలంటే ముందు సీట్ యాక్సెప్టెన్స్ ఫీ పే చేయాలి. ఈరోజు చేసిన తర్వాత రేపటి వరకు ఏమన్నా క్వెరీస్ ఉంటే కంప్లీట్ చేసుకోవాలి. అండ్ ఆఫ్టర్ దట్ వాళ్ళు కూడా ఏం చేయాలంటే
మళ్ళీ సేమ్ పార్షియల్ ఫీ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. అది కూడా జోసా పోర్టల్ ద్వారానే చేయాల్సి ఉంటుంది. ఇది కమ్యూనిటీ కేటగిరీ వైజ్గా ఎంతైతే ఫీ ఉందో అంత ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఇది పే చేసిన తర్వాత మీరేం చేయాలి, ఇండివిజువల్ కాలేజ్ వెబ్సైట్లోకి లాగిన్ అయిపోయి ఒకసారి చెక్ చేసుకుంటే అక్కడ మీకు కోర్స్ వైజ్గా సెమిస్టర్ వైజ్గా ఎంత ఫీజులు ఉంటాయి, కాలేజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఇలాంటి పర్టికులర్స్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే అక్కడ ఉంటుందన్నమాట. మీరు ఏ కాలేజీకి అయితే సీట్ అలాట్ అయిందో ఆ కాలేజ్ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకొని అక్కడ మళ్ళీ మీ యొక్క అడ్మిషన్ నెంబరు అవన్నీ దాంతో ఎంటర్ అయితే మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్, మీకు ఏవైతే ఇన్ఫర్మేషన్ కావాలో కాలేజీలో సెమిస్టర్ ఫీజు ఎప్పుడు కట్టాలా, లేకపోతే కాలేజ్కి ఎప్పుడు అటెండ్ అవ్వాలి, ఇలాంటివన్నీ కూడా అక్కడైతే మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. సో ఈ వీడియోలో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకు కింద కామెంట్ సెక్షన్లో అడగండి, నేను మ్యాక్సిమం క్లియర్ చేస్తాను. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. I wishing you very all the best. Thank you.